డైట్ ప్రారంభంలో ఫ్యాట్ ఎక్కువ తీసుకుని ఒక 10 రోజులు పోయిన తర్వాత తగ్గించమని చెప్తాను మన డైట్లో. ఎందుకలా మీరు గమనించండి. ఇప్పుడు ఒక కారు స్టార్ట్ చేసాం. ఏ గేర్లో వేస్తామండి? ఫస్ట్ గేర్లో వేస్తాం. ఫస్ట్ గేర్లో వేసి కొంత నడిపిన తర్వాత క్రమంగా రెండో గేరు, మూడో గేరు అలా కదా మనం తీసుకొచ్చేది. మరి ఐదో గేర్లో చాలా మైలేజ్ వస్తుంది. మరి ఒకటో గేర్లో వేస్తే రెండో మూడో రాదు. మరి ఎందుకు ఒకటో గేర్లో వేస్తున్నాం? ఎందుకు ఐదో గేర్లో స్టార్ట్ చేయం? ఎందుకంటే స్టార్టింగ్లో ఎక్కువ ఫ్యూయల్ కావాల్సి వస్తుంది. కాబట్టి ఇనీషియల్గా బండి నడపడానికి ఎక్కువ మోతాదులో సపోర్ట్ కావాల్సి వస్తుంది. కాబట్టి ఇనీషియల్గా ఎక్కువ ఇస్తాం. అలానే మన డైట్లో కూడా ఏం జరుగుతుందంటే మన ఒక మెటబాలిజం నుంచి మరొక మెటబాలిజంకి షిఫ్ట్ అవుతాం. ఇంతకాలం మీరు గ్లూకోజ్ మెటబాలిజంలో ఉంటా వచ్చారు. ఈ గ్లూకోజ్ మెటబాలిజం నుంచి ఇప్పుడు మనం మనదైన కీటోన్ మెటబాలిజంలోకి మనం మూవ్ చేసే ప్రాసెస్లో భాగంగా మనం ఇనీషియల్గా ఎక్కువగా ఫ్యాట్ అందించాలి. అంటే ఫస్ట్ గేర్లో వేసి ఎలా చేస్తామో అలా ఎక్కువ వేసి అందించినప్పుడు మాత్రమే ఆ ట్రాన్సిషను గ్లూకోజ్ మెటబాలిజం నుంచి ఫ్యాట్ మెటబాలిజంకి అడాప్టేషను చాలా స్మూత్గా జరుగుతుంది.